నీ రేట్ ఎంత? గంటకు ఎంత తీసుకుంటావు? అంటూ తనను చాలామంది వేధిస్తున్నట్లు, ఫోన్ కాల్స్ చేస్తున్నట్లు, మెసేజ్ చేస్తున్నట్లు మరాఠీ నటి గిరిజా ఓక్ ఆరోపించింది. ఆమె సోషల్ మీడియాలో ఈ మేరకు ఒక పోస్ట్ పెట్టింది. నిజానికి ఆమె అంతకుముందు ఎవరికీ తెలియదు. 15 రోజులు, నెల రోజుల కిందటి వరకు కూడా ఈ గిరిజా ఓక్ అనే నటి ఎవరు, ఏ రాష్ట్రం, ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. అయితే ఆమె చాలా సినిమాల్లో నటించింది, కానీ గుర్తింపు రాలేదు. కానీ ఒకే ఒక్క ఇంటర్వ్యూతో మాత్రం మొత్తం నేషనల్ క్రష్ అయిపోయింది. ఆమె గిరిజా ఓక్ అనే నటి నేషనల్ క్రష్ అయింది. ట్రెండింగ్ బ్యూటీ అని కూడా పేరు వచ్చింది. ఈ గిరిజా ఓక్ అనే నటి ఒక సినిమా కోసం గుల్షన్ దేవయ్య అనే నటునితో కలిసి రొమాంటిక్ సీన్ చేస్తున్నప్పుడు జరిగిన ఆ సన్నివేశం చిత్రీకరణ గురించి ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. దాంతో ఆమె పేరు నెట్టింట వైరల్గా మారింది. ఇట్లా వైరల్ అవుతుంది అనేది కూడా ఆమెకు తెలియదు, గిరిజా ఓక్ అప్పటి వరకు తెలియదు. ఆ ఇంటర్వ్యూ తర్వాత గిరిజా ఓక్, ఆమె పేరు గిరిజా ఓక్, ఆమెకు సంబంధించిన ఒక ముద్దు సీన్ కూడా నెట్టింట చక్కర్లు కొట్టింది. తాజాగా ఈ లిప్ లాక్ సీన్ గురించి ఆమె స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను అవతల వ్యక్తి అడిగాడు, ముద్దు సన్నివేశాలు ఎట్లా షూట్ చేస్తారు అని. ఆమె చెప్పింది ఏంటంటే, రొమాంటిక్ సీన్ల షూటింగ్కు ప్రత్యేకమైన నైపుణ్యం అంటూ ఏమీ ఉండదు, అంత మెకానికల్గా ఉంటుంది తప్ప నిజమైన భావాలకు అక్కడ ఎటువంటి చోటు ఉండదని ఆమె చెప్పింది. అట్లాగే షూటింగ్ సమయంలో సౌండ్కి ఇబ్బంది అవుతుందని ఏసీలను కూడా ఆఫ్ చేస్తారు, ఓవైపు చెమటలు కారుతూ ఉంటాయి. అండ్ ఒకరు వచ్చి, అంటే తమకు సంబంధించిన బాయ్స్ వచ్చి చెమటలు తుడుస్తుంటారు, మరొకరు వచ్చి హెయిర్ను వాటిని వెంట్రుకల్ని వాళ్ళు కొంత సెట్ చేస్తుంటారు, ఇంకోవైపు లైట్ సరిగ్గా పడడం లేదని థర్మాకోల్ తీసుకొచ్చి పెడతారు. ఇట్లా ఇన్ని కళ్ళు చూస్తున్నప్పుడు రొమాన్స్ ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని ఆమె చెప్పింది. ఇదంతా మెకానికల్ అండ్ టెక్నికల్ ప్రాసెస్ మాత్రమే చెప్పింది. ఇది లిప్ లాక్ సన్నివేశం గురించి. ఆ సీన్లు షూట్ చేస్తున్నప్పుడు హీరో ముఖం కంటే కూడా ఎక్కువగా సౌండ్ ఇంజనీర్ ముఖమే గుర్తుకొస్తుంది అని ఆమె నవ్వుతూ చెప్పింది. ఇక దాంతో ఆమె పెద్ద ఎత్తున వైరల్ అవుతూ వస్తుంది. ఇది మన సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటుంది. ఈమె మరాఠీ నటి, హిందీలో కూడా చాలా సినిమాల్లో నటించింది. బాలీవుడ్లో తారే జమీన్ పర్ అనే సినిమా ఆమె మొదటి సినిమా. ఆ తర్వాత సొంత భాష మరాఠీతో పాటు హిందీలో కూడా 2010లో షోర్ ఇన్ ద సిటీ అండ్ 2023లో కాలా అండ్ జవాన్ వంటి చిత్రాలను చేసింది. సో రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన ఇన్స్పెక్టర్ జెండే అనే మూవీలో కూడా ఆమె కనిపించింది. అయితే ఇప్పటిక సమస్య ఏంటంటే, ఆమెను సోషల్ మీడియాలో చాలామంది వేధించడానికి పూనుకున్నారు. అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే గంటకెంత అనే దాకా కూడా వెళ్ళింది. సో అంటే మన జనాలు ఎట్లా తయారయ్యారంటే, నీ రేట్ ఎంత అని అడుగుతున్నారు ఆమె వాపోయింది. ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇది గిరిజన ఓక్. ఇటువంటి అసభ్యకర మెసేజ్లు వస్తున్నట్లుగా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అట్లాగే ఈ ఎవరైనా కాల్స్ చేసి మాట్లాడినప్పుడు కూడా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని కూడా ఆమె చెప్పింది. అండ్ ఏదైతే వైరల్ క్లిప్, ఏదైతే తన ఇంటర్వ్యూకి సంబంధించిన క్లిప్ ఏదైతే వైరల్ అయిందో దానివల్ల పాపులారిటీ పెరిగి ఉండొచ్చు, కానీ అంటే తన పాపులారిటీ పెరిగి ఉండొచ్చు, కానీ అవకాశాలు మాత్రం రావడం లేదు అని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అండ్ సాధారణంగా మనం గడిచిన, అంటే ఈ సోషల్ మీడియా యుగం ప్రారంభమైనప్పటి నుంచి మనం ఒకటి గమనించవచ్చు. అంటే ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో లేదంటే ఎవరైతే ప్రముఖులు ఉంటారో వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరగడం అనేది సాధారణంగా మనం చూస్తున్నాం. సో దీని కారణంగా చాలా సందర్భాల్లో ఇటువంటి నటులు
వీళ్ళంతా కూడా మానసికంగా ఒత్తిడికి గురవుతున్న విషయాలను కూడా మనం గమనించవచ్చు. ఇప్పుడు గిరిజా ఓక్ అనే మరాఠీ నటి కూడా తన ఆవేదనను ఇట్లాగే షేర్ చేస్తున్నారు. అండ్ ఈ మధ్య చాలామంది ఫోన్లు చేస్తూ మెసేజ్ చేస్తూ నీ రేట్ ఎంత, ఒక గంటకు ఎంత తీసుకుంటావు అని అత్యంత నీచమైన సందేశాలు కూడా ప్రతిరోజు తనకు వస్తున్నట్లు ఆమె చెప్పారు. ఆశ్చర్యం ఏంటంటే ఆన్లైన్లో ఇట్లా ప్రవర్తించే వాళ్ళే బయట కనిపిస్తే కనీసం కన్నెత్తి కూడా చూడరని, ఎంతో గౌరవంగా మాట్లాడతారని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఎవరు? గిరిజా ఓక్. ఒకవైపేమో అంటే సోషల్ మీడియాలో ఈ సెలబ్రిటీస్ పైన సెలబ్రిటీస్ గురించి ట్రోల్స్ చేయడం కానీ, వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడడం కానీ, అసభ్యంగా వాళ్ళ గురించి మెసేజ్లు పెట్టడం కానీ, ఇది గతంలో కూడా చాలా సందర్భాల్లో జరిగాయి. తెలుగులో కొంతమంది ఎవరైతే అంటే ముఖ్యంగా జబర్దస్త్ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏవైతే ప్రోగ్రామ్స్లో కామెంటేటర్స్గా పనిచేసేవాళ్ళు, వాళ్ళపైన కూడా వచ్చిన వివాదాలు తెలుసు. ఇప్పుడు తాజాగా ఈ నటికి సంబంధించి ఇది ట్రెండింగ్లో ఉంది, మళ్ళీ వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆమె స్వయంగా చెప్పింది నీ రేట్ ఎంత, గంటకు ఎంత అని అటువంటి పదజాలంతో మెసేజ్లు పెట్టడం, అట్లాగే అసభ్యకరమైన సందేశాలు ఆమె పంపించడం, ఇది ఏ రకమైన పద్ధతో ఎవరికీ తెలియదు. అంటే సోషల్ మీడియా అనేది ఎవరి అదుపులో లేదు. అంటే దానికి ఒక బ్యారికేడ్, దానికి ఒక నియమము, దానికి ఒక పద్ధతి, నిబంధనలు ఏమీ లేవు కనుక, ఆంక్షలు లేవు కనుక, సో సోషల్ మీడియాలో ఎవరు ఎట్లా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు సందేశాలు పెట్టడం, పోస్ట్ పెట్టడం, ఎవరికైనా నచ్చితే వాళ్ళపైన రకరకాలుగా కామెంట్ చేయడం, ట్రోల్ చేయడం అనేది సాధారణంగా గమనిస్తున్నాం. కానీ ఇటువంటి ఇంత నీచమైన ఈ భాషతో మాట్లాడిన సందర్భాల గురించి చాలా అరుదుగా మనకి ఇటువంటి సన్నివేశాలు కనిపిస్తుంటాయి. అంటే పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత మళ్ళీ అదొక న్యూసెన్స్ కావడం అనేది ఇష్టం లేనట్టుగా ఆమె అభిప్రాయపడినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే ఈ సన్నివేశంలో అంటే దీనికి సంబంధించి ఏంటంటే ఆమె అసలు నేషనల్ క్రష్ కావడం అనేది కూడా సోషల్ మీడియా కారణంగా అయింది. ఇప్పుడు దీంట్లో ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి. ఇప్పుడు ప్లస్ మైనస్ ఏంటంటే ఒకటేమో ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది బికాజ్ ఆఫ్ అదే ఆ ఇంటర్వ్యూ. ఒక ఛానల్లో, ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆమె చెప్పిన కొన్ని విషయాలకు సంబంధించిన క్లిప్పు వైరల్ అయింది కనుక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అది ట్రెండింగ్ అయింది. అంతవరకు బాగానే ఉంది. దానివల్ల ఆమె పాపులారిటీ కూడా పెరిగింది. కానీ అదే సమయంలో ఆమె ఆవేదన ఏంటంటే పాపులారిటీ పెరిగినా తనకి ఎటువంటి అవకాశాలు ఏమీ లేవు, అవకాశాలు రావడం లేదు సినిమాల్లో అని ఆమె వాపోతుంది. ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ ఇప్పుడు ఇటువంటి సందేశాలు రావడం అనేది ఆమెను తీవ్రంగా కలవరపరుస్తున్నట్టు ఆమె తెలియజేస్తోంది, ఆందోళన వ్యక్తం చేస్తోంది. నేను చేసిన పాపం ఏమిటి, నా మీద ఇటువంటి ఈ రకమైన నీచమైన మెసేజ్లు నాకు పెట్టడం ఏంటని ఆమె ఆవేదన చెందుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.